హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నటరాజ్ రవీంద్ర కలికి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గొర్రెప్పుడు కషాయవాడినే నమ్ముతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే గొర్రె అని చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒకడు తీసుకొస్తాడు. దాన్ని చాలా ప్రేమగా పెంచి పెద్ద చేస్తాడు. వీడు తిన్నా తినకపోయినా ఆ గొర్రెకి బాగా మేతేసి బాగా మేపుతాడు. అప్పుడు ఆ గొర్రె అనుకుంటుంది, మేతేసేటప్పుడు దాన్ని పెంచేటప్పుడు, ఆహా, నా యజమానికి వీడికి నేనంటే చాలా ప్రేమ, చాలా ఇష్టంగా మనసు. అందుకే ఏ జన్మలో వీడికి నాకు సంబంధం ఉందో అందుకే వీడు పిచ్చోడు నాకు ఇలా ఆహారాన్ని పెట్టి పెంచుతున్నాడు. చూసావా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో వీడు అని కాస్త మురిసిపోతుందట. వన్ ఫైన్ డే అది బాగా బలిశాక ఒక కత్తి తీసుకొచ్చి ఆ గొర్రె మెడ మీద పెడతాడు. అప్పుడు కానీ అర్థం కాదు దానికి, అమ్మ నా కొడుకు ఎన్ని రోజులు నన్ను పెంచింది ఎందుకు ఆ వీడు అని ఆశ్చర్యంలో ఒక్కసారిగా అది నోరు తెరుస్తుందట. అందుకే ఎప్పుడైనా చూసారా, గొర్రెల పుర్రెలు వేలాడగట్టుంటాయి. అవి ఆశ్చర్యంలో నోరు తెరిచినట్టుగా కనిపిస్తాయి. బహుశా ఇదే కారణం కావచ్చు. అలాగే ఈ గొర్రెలు ఉన్నాయి చూశారు, ఇలాంటిదే ఇంకొక జీవి కూడా ఉంది. అదేదంటే కోడి. కోడి కూడా సేమ్ అలాగే చాలా ప్రేమగా పెంచుతారు. దానికి కాస్త మేతేస్తారు, నూకలేస్తారు. చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధగా పెంచుతారు. దానికి బాగా కండపుష్టి వచ్చాక వన్ ఫైన్ డే ఒక కొడవలో కత్తె తీసుకొచ్చి దాని మెడ మీద పెడతారు. పెట్టి అదేదో మన జన్మ హక్కు, దీనిని మనమే కదా ఇంత పెంచి పెద్ద చేసింది, దీనిని కోసుకు తినే హక్కు మనకే ఉంది కదా అన్నంత హక్కులాగా దాన్ని కూడా ఏమాత్రం ఆలోచించుకోకుండా కోస్తారు. అయితే కోడిపుంజును కూడా అలాగే దాన్ని ఎలా పెంచుతారంటే, పందానికి సిద్ధం చేసే ఒక కోడిపుంజుని ఎలా పెంచుతారంటే చాలా శ్రద్ధగా దానికి బాదం, కాజు, పిస్తా ఇట్లాంటివన్నీ పెట్టి పందానికి సిద్ధం చేస్తారు. అయితే అవి కూడా తిని బాగా బలంగా తయారవుతాయి. ఆ తర్వాత కోడి పందానికి సిద్ధం చేసి 2 కోడిపుండులు తీసుకొచ్చి దానికి కత్తి కట్టి బరిలోకి దింపి ఎదుటి కత్తి కట్టను కోడిపుంజుతో పోట్లాడమంటారు. దానికి తెలియకోకుండానే పౌరుషంతో ఆ కోడిపుంజు ఈ కోడిపుంజు చాలా పౌరుషంతో పోట్లాడతాయి. వాటికి దెబ్బలు తగులుతాయి పాపం. అయినా సరే దానికి నీళ్లు పట్టించి మళ్ళా లేపి పందానికి సిద్ధం చేసి మళ్ళా అలాగే పోట్లాట్లో పెడతారు. దానికి తోడు దాని మీద ఆ కోడిపుంజు మీద ఈ కోడిపుంజు మీద పందాలు కూడా కాస్తారు. సో దీనిని చాలా వింతగా చూస్తూ ఉంటారు. చాలా ఏ పుంజు గెలుస్తుందా అని. సో ఏదో ఒక పుంజు గెలుస్తుంది, ఒక పుంజు ఓడిపోతుంది. ఆ ఓడిపోయిన పుంజు, గెలిచిన పుంజు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటాయి. వాటిని చికెన్ వండుకొని తింటారు, రైట్. బట్ ఆ కోడి పుంజు బలంగా తయారై యుద్ధరంగంలోకి దూకి ప్రాణాలను కూడా తెగించి పోరాడి చివరికి దాకలో మాసమైపోతుంది వీళ్ళ స్వార్థానికి. సో అక్కడ గొర్రె, ఇక్కడ కోడి, అలాగే
ప్రజాస్వామ్యంలో ఓటేసిన ప్రజలు సేమ్ టు సేమ్ నాయకులు ఆడుకునే ఆటకి ప్రజలు కూడా గొర్రెలు కోడిపుంజులాగా వీళ్ళలో వీళ్ళే పోట్లాడుకుంటూ పోరాడుకుంటూ అది నా పార్టీ ఇది నీ పార్టీ అంటూ ఊళ్ళో హాయిగా హ్యాపీగా చక్కగా ఫ్రెండ్లీగా కాలక్షేపం చేసుకునే వాళ్ళు కూడా పార్టీల పేరుతో ప్రాణాలు తీసుకునే మూర్ఖులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఒక పార్టీ కార్యకర్త ఎదుట పార్టీ ఓటేసిందని తల్లినే కొట్టి చంపేసిన కార్యకర్త అని న్యూస్లో చూశాను నేను. సో ఫ్రెండ్స్, మనం ప్రజలం ఓట్లేస్తూ ఉన్నాం, మన ప్రజాస్వామ్యంలో మన నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కానీ దయచేసి గొర్రెల్లాగా కోడిలాగా మూర్ఖంగా అజ్ఞానంగా వాళ్ళేదో మనకు చేస్తారు మనకు ఉద్ధరిస్తారు అని దయచేసి వాళ్ళని నమ్మటం మానేయండి. ఎక్కడో ఉన్న ఒక వైఎస్ జగన్ని ఆరాధించడం, ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడిని ఆరాధించడం, ఎక్కడో ఉన్న నరేంద్ర మోడీని ఆరాధించడం కాదు. వాళ్ళని అభిమానించి దేవుళ్ళని చేయాల్సిన అవసరంలా. వాళ్ళు మనకు సహాయం చేయటానికి పరిగెత్తుకుంటూ రారు. ఒకవేళ మీరు వాళ్ళని చూడాలి, వాళ్ళ సెక్యూరిటీ కూడా వాళ్ళ దగ్గరికి పంపించడు. నీకు సహాయం కావాలంటే నీ ఇంటి పక్క వాడు మాత్రమే సహాయం చేస్తాడు, నీ ఫ్రెండ్ మాత్రమే సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని మర్చి ఈ ప్రజాస్వామ్యంలో దయచేసి ఎప్పుడూ కూడా మనము ఈ పార్టీల పేరుతో కొట్లాడుకుంటూ బతికితే అక్కడ కసాయివాడిని నమ్మిన గొర్రెకి, ఇక్కడ కోడిని పెంచే యజమానికి, ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులకి తేడా లేదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని కాస్త జ్ఞానంతో, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, జ్ఞానంతో ఆలోచించి బ్రతుకుదామని తెలియజేసుకుంటూ నేను మీ నటరాజు రవీంద్ర కల్కి. ఈ విషయంలో మీరెలా అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో పెట్టండి దయచేసి. అలాగే భారత నిర్మాణం అనే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.